హాయ్, ఎస్ఆర్బి భారత్ వ్యూవర్స్కు స్వాగతం. శ్రీ సాయిబాబా గారు కొలువైన షిరిడీలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన పరిక్రమ అనే ఊరేగింపు మహా ఉత్సవంలా జరుగుతుంది. గతంలో షిరిడీకి సమీపంలో ఉన్న 14 గ్రామాలను శ్రీ సాయిబాబా గారు పాదయాత్ర ద్వారా సందర్శించి భక్తులను ఆశీర్వదించేవారు. అందుకే వారి మీద ఉన్న గౌరవభావంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు సుమారు 5 లక్షల మంది భక్తులు ఆ పరిక్రమ అనే ఊరేగింపులో పాల్గొంటారు. ప్రతి గ్రామంలోనూ భక్తులకు అక్కడి పెద్దలు ఆహార ప్రసాదాలు, జ్యూసులు అరేంజ్ చేస్తారు. ఈ ఘనమైన పరిక్రమ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోని మహాశయులందరూ పాల్గొని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు సమర్పిస్తారు. ఈ పరిక్రమ ఉత్సవం ఖండోబా మందిరం నుంచి ప్రారంభమై 14 గ్రామాల ప్రజలను కలిసి షిరిడీలోని సభామండపానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటుంది. అక్కడ కమిటీ పెద్దల నుండి వీళ్ళందరూ అభినందనలు పొందుతారు. శ్రీ సాయి బాబా साई बाबा तुम ही हो दाता एक विधाता, तुम ही थे ईसा ईसाइयों के, नाम पलट कर बन गए साई हिंदुओं के, तुम ही हो श्री राम साई राम कह सभी पुकारे, मस्जिद में तुझको अल्लाह पुकारे, नानक गूंजे हर गुरुद्वारा, ऐसे बाबा जग में आए जिनकी महिमा कोई न जाने. ఈ పరిక్రమ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ షిరిడి గౌరవనీయ అడ్హాక్ కమిటీ చైర్మన్ శ్రీమతి అంజు షిండే, సభ్యులు డాక్టర్ పంకజ్ ఆషియా, శ్రీ గోరక్ష గాడికల్కర్ పాల్గొంటారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, మిగిలిన దేవాలయ బృందం పాల్గొంటారు. భక్తులకు యాపిల్ సాయి హోటల్స్ గ్రూప్ చైర్మన్ శ్రీ రాజా మండవ మరియు నగరంలోని వ్యాపారస్తులు సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా అరుణాచల్ గిరి ప్రదక్షిణ క్షేత్రం నుండి అక్షయ శ్రీ సాయిబాబా 100 దేవాలయ ఫౌండర్ మరియు ట్రస్టీ స్వామి సాయి రవిచంద్రన్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌత్ ఇండియాలో గొప్పదైన నాగస్వర బృందాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఎపిసోడ్ తర్వాత వీడియోలో ఫిబ్రవరి 13న జరిగే పరిక్రమ ఉత్సవ విశేషాలను మీరందరూ చూడవచ్చు. నమస్సుమాంజలి. साई नानक बन गए, साई जगत में छा गए, ऐसे बाबा जग में आए जिनकी महिमा कोई न जाने. वृक्ष नीम था तेरा आश्रम, ले ली जंगल तेरा